2711 కోట్ల రూపాయలను విడుదల చేసిన డబ్బు అధికార యంత్రాంగం ద్వారా వాటిని ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది లబ్ధిదారులకు. ప్రతి లబ్ధిదారుడికి ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చే విధానం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేయడం మొదలుపెట్టి చేస్తూనే వస్తుంది. ఇక రేపటి నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 పార్టీల యొక్క కూటమి నాయకత్వం ఆధ్వర్యంలో ప్రతి బూత్లో కూడా ఈ ప్రభుత్వం ఏమి వాగ్దానాలు చేశాం, ఏ వాగ్దానాలు నిలబెట్టుకున్నాం, ఈ రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఎన్ని వాగ్దానాలను పూర్తి చేస్తామనే విషయాన్ని స్పష్టంగా ప్రజల మధ్యకి వెళ్ళి చెప్పాలి. చేసింది చెప్పి చేయబోయేది కూడా వాళ్ళకి ముందు పెట్టి వాళ్ళ ఆమోదం కూడా తీసుకోవాలనేదే ప్రభుత్వం కానీ 3 పార్టీల కూటమి నాయకత్వం యొక్క ఆలోచన విధానం. దాని మీదటే రేపటి నుంచి జూలై 2వ తారీఖున ఈ కార్యక్రమం మొదలవుతుంది. జూలై 30వ తారీఖు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి బూత్లో ఏదో ముక్కుబడిగా ఒకరోజు వెళ్ళడం, లేకుంటే 2 రోజులు వెళ్ళి మా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఇతర పార్టీల పెద్దలు కానీ అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కలవాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 2 రోజుల్లో ఒక గ్రామం పూర్తి అయిపోద్ది, పొద్దునుంచి రాత్రి వరకు కానీ తిరిగితే. కానీ అది కాదు మా విధానం. ఖచ్చితంగా వెళ్ళాలి, వాళ్ళ దగ్గర 10 నిమిషాలు ఆగాలి, ప్రతి ఇంటి దగ్గర వాళ్ళతో చర్చించాలి, ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు చెప్పాలి, వాళ్ళ ఆమోదం తెలుసుకోవాలి, మరి ఇంకేం కావాలో తెలుసుకుని ఆ డేటాని ప్రభుత్వానికి అప్లోడ్ చేయాలి. పార్టీ పరంగా చేస్తాం, ప్రభుత్వ పరంగా కూడా అప్లోడ్ చేస్తాం. అంటే భవిష్యత్తులో రాష్ట్ర ప్రజానీకానికి ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాల్లో ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు రావడానికి ఇంకేం చేయాలనేది ఆ యొక్క లబ్ధిదారుల దగ్గర నుంచే తెలుసుకొని పనిచేయాలనేదే ఈ ప్రభుత్వం యొక్క విధానం. ఇదే ప్రజాస్వామ్య విలువల్ని కాపాడడం అనేది నమ్మినటువంటి సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తుంది. అందుకని 2 రోజులు 3 రోజులు కాదు, 30 రోజుల పాటు నిరంతరం జరిగేటువంటి కార్యక్రమం.